నిస్వార్థమైన వ్యక్తి బాహ్యంగా చూసే దృక్పథంతో చాలామందికి సేవ చేయవచ్చు. కానీ అతని ధోరణి బాహ్యంగా దృష్టి సారించటం వరకే ఉంది. అతడు కష్టాలలో ఉన్నవారికి కొంచెం ఉపశమనం కలిగించవచ్చు. అయితే కష్టాలను గురించిన అతని దృక్పథం మాత్రం బాహ్యోన్ముఖమై ఉంది. కానీ కేంద్రాన్ని మీలోకి తీసుకురావడంలో మీరు లోపలికే చూస్తూ బయటకు కూడా చూడగలిగే మహత్తరమైన అవకాశాన్ని స్వంతం చేసుకోగలుగుతారు. బాబూజీ చెప్పినట్లు అందరినీ ప్రేమించే ఆయనను ప్రేమించినట్లయితే ఆయన ద్వారా నిజంగా అందరినీ ప్రేమించవచ్చు. ఇక్కడ ఆయనపై దృష్టిని నిలపటం ద్వారా, ఆయన సాన్నిధ్యాన్ని నాలో మరింతగా దృఢపరుచుకొని మరింత అనుభవించటం ద్వారా నా అస్తిత్వం సమసిపోయి ఆయనలో ఒకటయ్యేంతగాను, ఆయనే అంతటా ఉన్నారన్నంతగా ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తే అప్పుడు నాలో ఉన్న ఇటువంటి ఈ కేంద్రం ద్వారా నేను విశ్వానికి సేవ చేయగలను. స్వార్థం ఏమాత్రమూ లేని విధంగా నాలోని విశ్వాన్నే ఆలింగనం చేసుకునేంతగా అన్ని దిశలలోనూ విస్తరించిన కేంద్రంతో నేను సేవ చేయగలుగుతాను. ఇది ఇక్కడ ప్రతి ఒక్కరికి లభించే ఆధ్యాత్మిక అవకాశం.